రక్తం రుచికి పులి మరిగినట్టు అక్రమ సంబంధాల రుచికి మరిగాయి కామ మృగాలు. సూర్యాపేట జిల్లాలో ఓ ఘోరం జరిగింది. కామం క్రైమ్లోనే కొత్త ట్రెండ్ సృష్టించారు. ఎంతలా అంటే మనుషుల బంధాలను అన్ని చాలా సులువుగా తెంచేసుకుంటున్నారు, కుటుంబాలను నాశనం చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే సమాజం భవిష్యత్తులో ఇంతకంటే దారుణంగా మారబోతుందా అనే భయం చాలా మందిని వెంటాడుతోంది. సూర్యాపేటలో జరిగిన ఓ హత్య వెనుక మిస్టరీని ఛేదించారు పోలీసులు. అయితే ట్విస్ట్ ఏంటంటే ఒక మిస్టరీని ఛేదిస్తే మరో మిస్టరీ బయటపడింది. ఆ రెండిటికి లింక్ మాత్రం ఒకటే, అది మీకు తెలిసిందే, ఏబి, అదే అక్రమ బంధం. ఈ సెన్సేషనల్ కేసులో ఓ హత్య కేసు కనుమరుగైంది. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. కాస్త డీటెయిల్స్లోకి వెళితే సూర్యాపేట జిల్లా మోతే మండలం బళ్లతండాకు చెందిన బుక్యా వెంకన్న సూర్యాపేట భాగ్యనగర్ కాలనీలో ఉంటున్నాడు. లైఫ్ బిందాస్గా సాగుతోంది. ఇక అదే ప్రాంతంలో రఫీ తన భార్య నజ్రీన్తో కలిసి ఉంటున్నాడు. వెంకన్నకు ఇద్దరు కూతుళ్ళు. ఇటు రఫీ నస్రీన్కు ఓ కొడుకు కూతురు ఉన్నారు. వారి వారి జీవితాల్లో ఎలాంటి కష్టాలు లేవు, ఎవరి జీవితం వారిది. దగ్గర ఇళ్ళు కావడంతో అప్పుడప్పుడు బుక్యా వెంకన్న నజ్రీన్లు ఎదురు పడుతూ ఉండేవారు. అలా ఎదురయ్యే క్రమంలో ఇద్దరు ఒకరినొకరు చూసుకొని అలా చూపులు కలుపుకొని మిగతా వాటిని కూడా చూసుకున్నారు. నజ్రీన్ కళ్ళలోని వేడిని గ్రహించాడు వెంకన్న. ఇటు నజ్రీన్ కూడా తన మీద వెంకన్నకు ఉన్న కామాన్ని పసిగట్టి చూపుతో అలా నవ్వేసింది. ఇంకేముంది, వెంకన్న ప్రొసీడ్ అయి మాట కలిపాడు. తర్వాత తన భార్య లేని సమయంలో ఇంటికి రావాలని కోరగా అక్కడ నుండి వెంకన్న నజ్రీన్ మధ్య అక్రమందానికి క్లాప్ పడింది. ఇంకేముంది, నిత్య శోభనం, రోజంతా సుఖమయం. నజ్రీన్ భర్త రఫీ ప్రతిరోజు పనికి వెళ్లేవాడు. పైగా అతనికి మద్యం అలవాటు ఉంది. ఇటు వెంకన్న ఆర్థికంగా కూడా నజ్రీన్కు సాయంగా ఉండేవాడు. మొత్తానికి వీరి అక్రమ బంధాన్ని సంసారంలా చేసేశారు. వెంకన్నకు భార్య మీద మోజు తీరిపోయింది. పిల్లల్ని గాలికి వదిలేశాడు. ఎంతసేపటికి ప్రియురాలతో శారీరక సుఖానికి బానిసయ్యాడు. నిమిషం కూడా ప్రియురాలు లేకుండా గడపడం అతని వల్ల కావడం లేదు. ఇటు నజ్రీన్ కూడా అంతే. భర్త నచ్చలేదు, కొడుకు కూతురు భవిష్యత్తును పట్టించుకోవడం లేదు. ప్రియుడు పక్కలో లేకుంటే తట్టుకోలేకపోయింది. ఆమె విరహ వేదనకు మెడిసినే దొరకలేదు. దానికి ప్రియుడే మార్గం అనుకుంది. మరి ఇలా చేస్తుంటే వెంకన్న భార్యకు భర్త తీరుపై అనుమానం కలగదా? మరోవైపు నస్రీన్కు భర్త అడ్డుగా ఉన్నాడు. వెంకన్నకు ఇంట్లో నుంచి ఒత్తిడి మొదలైంది. మరోవైపు నస్రీన్ ఏమో మొగుడు లేకుంటే ప్రియుడితోనే గడిపేదానిని, అతను చస్తే బాగుండు, ఆ ఊహ ఎంత బాగుందో అనుకుంది. ప్రతిరోజు దొంగచాటుగా కలుసుకొని తృప్తి లేని శృంగారాన్ని భారంగా భావించారు. అప్పుడే ఇద్దరు కలిసి ట్రెండ్ సెట్ చేసే నిర్ణయానికి వచ్చారు. నా పెళ్ళాన్ని నేను చంపుతానని వెంకన్న అన్నాడు. నా మొగుడిని నేనేసేస్తానంది నజ్రీన్. ఆ తర్వాత ఇద్దరం స్వర్గంలోనే శృంగారం చేసుకోవచ్చు, ఈ ఎడబాటులో తడబాటు ఉండదని చెప్పింది నజ్రీన్. అప్పుడే వెంకన్న తనలో దాగున్న క్రిమినల్ బ్రెయిన్ బయటకు తీశాడు. మనం మర్డర్ చేస్తే బ్లడ్ బయటకు వచ్చినా పర్వాలేదు, సాక్ష్యం మాత్రం ఉండకూడదు. ఐపీఎస్లకు, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ లో ఆరితేరిన పోలీసులకు కూడా మనం అర్థం కావద్దనుకున్నాడు. అలా ఉండాలి మనం స్పాట్ పెడితే అన్నాడు. అందుకు నజ్రీన్, నీలాంటి లవర్ ఉంటే నాకేం భయం, నువ్వు నీ పెళ్ళాన్ని ముందు చంపమని ఆదేశించింది. దొంగచాటు దాగుడు మూతల గలీజ్ సంబంధం కొనసాగిస్తూనే భార్యను చంపేందుకు ప్లాన్ వేసేశాడు. ఇద్దరు పిల్లలున్నారు. వారి వయసు 6 ఏళ్ల లోపే. దీంతో భార్య రమాదేవిని ఒంటరిగా బయటకు తీసుకెళ్లి చంపాలనేది ఈ వెంకన్న వెధవ ఐడియా. కానీ చిన్న పిల్లలను వదిలేసి వెళ్లేదెలా? అసలే తన భార్యకు పిల్లలంటే పంచప్రాణాలు. వారిని వదిలేసి నిమిషం కూడా ఉండదు. చివరకు జూన్ 8వ తేదీన రాత్రి సమయంలో బళ్లతండాకు వెళ్లేందుకు ప్లాన్ చేశాడు. పగలైతే ఎవరైనా చూస్తారేమోనని చీకట్లో చంపాలనుకున్నాడు. పిల్లలనేమో ప్లాన్ చేసి మరీ బంధువుల దగ్గర ఉంచాడు. కానీ తన ఇద్దరు ముద్దుల కూతుళ్లకు తానే వంట చేసి తినిపించి వారిని బంధువుల దగ్గర ఉంచింది వెంకన్న భార్య రమాదేవి. సరిగ్గా బైక్ మీద సూర్యాపేట నుంచి భార్యను తీసుకుని బయలుదేరాడు. చీకటిగా నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో మూత్రం కోసమని బండిని కరెంటు స్తంభం పక్కన ఆపాడు. మూత్రం పోస్తున్నట్లుగా నటించాడు. చూపులు మాత్రం చుట్టూ చూస్తూ ఉన్నాడు. పాపం అమాయకురాలు రమాదేవేమో ఫోన్ చూస్తూ కరెంటు స్తంభం దగ్గర నిలబడింది. అంతే, ఒక్కసారిగా ఆ యాక్టింగ్ ఆపేసి యాక్షన్ లోకి దిగిపోయాడు. ఒక్క ఉదుటిన 2 చేతులతో మెడా తలను పట్టుకుని రమాదేవిని కరెంటు స్తంభానికి గట్టిగా బాదాడు. పాపం బలంగా గాయం కావడంతో నొప్పితో విరవలలాడిపోయింది. ప్రాణం పోయే వరకు వెయిట్ చేశాడు వెంకన్న. ఆ తర్వాత కమల్ హాసన్ క్రైమ్ సీన్ క్రియేట్ చేశాడు. తనకు తానుగా రాయితో దెబ్బలు తగిలించుకున్నాడు. అంటే తనను తాను హింసించుకున్నాడు. చేతులు, కాళ్ళు, తలకు గాయం చేసుకున్నాడు. బండిని రాయితో ధ్వంసం చేశాడు. ఆ తర్వాత రోడ్డు మీద పడుకుని ఎవరైనా వస్తున్నారేమో అని చుట్ట మొదలుపెట్టాడు. ఓ వ్యక్తి బైక్ మీద వెళుతూ వీరిని చూశాడు. అప్పుడు పర్ఫార్మెన్స్ మొదలుపెట్టాడు. పక్కనే వెంకన్న ఫోన్ ఉండడంతో ఆ ఫోన్ తీసుకుని వెంకన్న బంధువులకు ఫోన్ చేశాడు ఆ వ్యక్తి. దీంతో వెంకన్న బంధువులు వేగంగా వచ్చి రమాదేవిని అతన్ని హాస్పిటల్కి తరలించారు. అప్పటికే రమాదేవి చనిపోయిందని డాక్టర్లు చెప్పారు. ఇక ఆసుపత్రిలో చికిత్స పొంది 2 రోజుల తర్వాత డిశ్చార్జ్ అయ్యాడు. దేవత లాంటి నా భార్య చనిపోయింది, మద్యం మత్తులో నాకు
నాకు వాహనం ఎదురుగా రావడం కారణంగా దారి కనిపించలేదు. వేగంగా వెళ్లి స్తంభానికి ఢీ కొట్టాను. నేను స్తంభాన్ని చూసి పక్కకు జరిగాను, కానీ రమాదేవి ఎగిరి స్తంభాన్ని తాకిందన్నాడు. అందరూ నమ్మేశారు. ఇక చీకట్లో క్రైమ్ సీన్ ఎవరూ గమనించలేదు. స్తంభానికేమో రక్తపు మరకలున్నాయి. మొత్తానికి పర్ఫెక్ట్ గా మర్డర్ను అమలు చేశాడు. ప్రియురాలి కోసం కట్టుకున్న భార్యను దారుణంగా చంపాడు వెంకన్న. బంధువులు అనుమానం వ్యక్తం చేయకపోవడంతో పోలీసులు కూడా నిజమే అనుకున్నారు. అలా అంతా సాఫీగా సాగిపోయింది. ఎదురింట్లో ఉండే లవర్ కోసం పెళ్లాన్ని చంపి పిల్లలను అనాథలను చేశాడు. ఇంకేముంది, భార్య లేకపోవడంతో ప్రియురాలిని ఇంటికి పిలిపించుకొని ఎంజాయ్ చేయడం కామన్ అయిపోయింది. జీవితం 3 పగళ్ళు 6 శృంగారాల మాదిరిగా విపరీతమైన సుఖమైన పంటగా మారిపోయింది. అయితే నజ్రీన్ వెంకన్న మధ్య బంధానికి ఇప్పుడు అడ్డుగా రఫీ ఉన్నాడు. నా మొగుడిని కూడా నీ తెలివైన బ్రెయిన్తో తొందరగా చంపేయి, మనకు ఏ అడ్డు ఉండొద్దని ఒత్తిడి చేసింది నజ్రీన్. కానీ తన పెళ్లాన్ని నేనే చంపాను, అది కూడా తెలివిగా. నీ మొగుడిని చంపాలంటే కాస్త టీం వర్క్ కావాలని చెప్పాడు. ముందు నజ్రీన్ భర్త రఫీ హత్యకు ప్రీ ప్రొడక్షన్ పకడ్బందీగా చేపట్టాడు. స్క్రిప్ట్ అంతా పూర్తయిపోయింది. అమాయకుడైన రఫీని చంపేందుకు తన ఫ్రెండ్స్ అయిన సూర్యాపేట జిల్లా మోత మండలం సరికొండకు చెందిన అక్కెనపల్లి శ్రీశైలం, నామారం గ్రామానికి చెందిన మధును కూడా సాయం అడిగారు. వారు సైతం వెంకన్న తాయిలాలకు ఆశపడి ఓ హత్య కదా చేసి పారేద్దామనుకున్నారు. ఎందుకంటే నా పెళ్లాన్ని చంపితే దేవుడు కూడా కనిపెట్టలేకపోయాడు, రఫీని చంపితే ఎవడో పట్టించుకోవడానికి భరోసా ఇవ్వడంతో సరేనన్నాడు ఫ్రెండ్. ఇక మరోపక్క నజ్రీన్ ఏమో తన భర్త పేడ ఎప్పుడు విరగడవుతుందా అనుకుంటుంది. తొందరగా ప్రియుడితో జీవితాంతం ఎంజాయ్ చేయాలనేది ఆమె ఆశ. ఇక అప్పటికే తన భార్యను చంపి 3 నెలలైంది. అంతా మరిచిపోయారని కొత్తగా స్పాట్ పెట్టడం మొదలు పెట్టాడు. అక్టోబర్ 9, 2023 ఆ రోజు రాత్రి చంపేద్దామని తన స్నేహితులకు కబురు పంపాడు వెంకన్న. ఇటు రఫీని చంపేందుకు కావలసిన వస్తువులన్నీ సిద్ధం చేసింది నజ్రీన్. పాపం రఫీ తాను దెయ్యంతో సంసారం చేస్తున్నానని తెలుసుకోలేకపోయాడు. కాయా కష్టం చేసి కుటుంబాన్ని పోషించడమే అతనికి తెలుసు. అంతేకాని తెర వెనుక తన భార్య బేకార్ పని చేస్తుందని అస్సలు ఊహించలేదు. తన పెళ్ళాం ఎంతో మంచిదనుకున్నాడు. పక్కలో బల్లెమని గుర్తించలేక నార్మల్ గానే ఉన్నాడు. సమయం అక్టోబర్ 9 రాత్రి 10:30. ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే బయటికి వెళ్ళాడు రఫీ. అతనికి మద్యం తాగే అలవాటు ఉంది. అదే విషయాన్ని వెంటనే తన ప్రియుడు వెంకన్నకు చెప్పింది నజ్రీన్. మొగుడు అలా బయటికి వెళ్ళగానే వెంకన్న, శ్రీశైలం, మధులు రఫీ ఇంట్లోకి దూరారు. పిల్లలను పడుకోబెట్టింది నజ్రీన్. ఇక రఫీ కోసం వెయిట్ చేయడం మొదలు పెట్టారు. డోర్ పెట్టి ఉంచింది నజ్రీన్. సరిగ్గా గంట తర్వాత మద్యం తాగి ఇంటికి వచ్చాడు రఫీ. తలుపు కొట్టగానే సగం తలుపు తీసి ప్రేమతో భర్తను ఇంట్లోకి ఆహ్వానించింది నజ్రీన్. కానీ లైట్ మాత్రం ఆపేసే ఉంచింది ఈ కిలాడి. రఫీ ఇంట్లోకి రాగానే గడియ పెట్టింది. అప్పటికే నక్కిన వెంకన్న, అతని స్నేహితులు ముగ్గురు కలిసి మెడకు చీరను బిగించి చనిపోయే వరకు గొంతుకు బిగించి ఉంచారు. రఫీ పెనుగులాడుతూ ఉన్నాడు. ఈ క్రమంలోనే ఒంటిపై గాయాలయ్యాయి. చివరకు నలుగురు కలిసి రఫీ ప్రాణం తీశారు. ఆ తర్వాత చీరను మెడకు బిగించి సీలింగ్ ఫ్యాన్కు వేలాడదీసి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఇక మరునాడు ఉదయమే నా భర్త చనిపోయాడని, ఉరేసుకున్నాడని పర్ఫార్మెన్స్ మొదలుపెట్టింది నజ్రీన్. అయితే వెంకన్న రేంజ్ పర్ఫార్మెన్స్ మాత్రం చేయలేకపోయింది. రఫీ సోదరుడు సహా బంధువులంతా ఇంటికి చేరుకొని అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు, ఆయనకి వచ్చిన కష్టం ఏంటని నజ్రీన్ నిలదీశారు. ఆర్థిక కష్టాలుంటే తాము సాయం చేసేవారం కదా, ఇంతకు ముందు కూడా చేశాం, హాయిగా బ్రతుకుతున్న మా అన్న ఎందుకు చనిపోతాడని రఫీ సోదరుడు సుబాన్ అనుమానించాడు. ఇక్కడే నాలుక జారింది నజ్రీన్. నా భర్తకి ఎయిడ్స్ వచ్చిందని చెప్పింది. పైగా రఫీ ఒంటిపై గాయాలు అనుమానాలు కెత్తించాయి. అసలు ఎయిడ్స్ కేసులే లేని ఈ సమయంలో మా అన్నకి ఎయిడ్స్ ఎలా వచ్చింది, ఉంటే మాకు చెప్పుకుంటాడు కదా అని పోలీసులకు ఫిర్యాదు చేశాడు సుబాన్. రంగంలోకి దిగిన పోలీసులు నజ్రీన్ చెప్పే మాటల్లో పొంతలు లేదని అవగాహనకు వచ్చారు. రఫీ హత్య వెనుక భార్య ఉందని ఆమె మాటలను బట్టి వారికి అర్థమైంది. అంతేకాదు రఫీ మెడపై నల్లటి చారలు కూడా వారి అనుమానాన్ని పెంచాయి. నజ్రీన్ ఫోన్ తీసుకుని కాల్ డేటా పరిశీలించగా మన కమల్ హాసన్ పేరుంది. వెంటనే వెంకన్నను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో రఫీ హత్యపై విచారణ చేశారు. కానీ ఆ క్రమంలోనే నస్రీన్ మరో భయంకరమైన నేరాన్ని బయటపెట్టింది. పోలీసులకు భయపడ్డ ఆమె వెంకన్న తన భార్యను చంపిన విషయం కూడా చెప్పేసింది. దీంతో ఆ కేసు ఆధారాలను కూడా సేకరించిన పోలీసులు హత్యకు సేకరించిన ఇద్దరు నిందితులను కూడా అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఒక హత్య విచారణ చేస్తే మరో హత్య బయటపడింది. ఈ కేసును చాకచక్యంగా ఛేదించారు సూర్యాపేట ఎస్ఐ రాజశేఖర్. ఈ పోలీస్ టీం ని ఎస్పీ రాహుల్ హెగ్డే అభినందించారు. మరి నస్రీన్ వెంకన్నలకు ఎలాంటి శిక్ష పడాలి, మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.